మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. నవంబర్ 22 శుక్రవారం దినఫలాన్ని పరిశీలిస్తే సప్తమి తిథి సాయంకాలం 6 గంటల 8 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత అష్టమి తిథి వచ్చింది. అలాగే ఆశ్లేష నక్షత్రం సాయంకాలం 5 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఆ తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. శుక్రవారం ఆశ్లేష నక్షత్రంతో కలిసి వస్తే మృత్యుయోగం ఉంటుంది. ఈ మృత్యుయోగం అపమృత్యు దోషాలను కలిగింపజేస్తుంది. అంటే 12 రాసుల వాళ్ళు సాయంకాలం 5 గంటల 9 నిమిషాల్లోపు పని మీద బయటికి వెళితే చిన్న చిన్న దెబ్బలు తగిలే అవకాశం ఉంది. కనీసం గిరుకుపోవటం లాంటిదైనా జరిగే సూచనలు ఉన్నాయి. దానికి కారణం మృత్యుయోగం. అలాగే సాయంకాలం 5 గంటల 9 నిమిషాల తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. శుక్రవారం మఖా నక్షత్రంతో కలిసి వస్తే కాలయోగం ఉంటుంది. ఈ కాలయోగం అకారణ అవమానాలను కలిగింపజేస్తుంది. అంటే సాయంకాలం 5 గంటల 9 నిమిషాల తర్వాత పని మీద బయటికి వెళితే 12 రాసుల వాళ్ళు అనవసరంగా మాటలు పడటానికి, అవమానం పొందటానికి అవకాశం ఉంది. ఈరోజు 2 యోగాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. మృత్యుయోగము, కాలయోగము. దెబ్బలు తగలటం లేదా అవమానాలు పొందటం అలా ఉంది. ఈ 2 యోగాల వల్ల ఇబ్బందులు రాకుండా ఉండాలంటే పని మీద బయటికి వెళ్ళేటప్పుడు 1 స్పూన్ పెరుగు తిని, ఆ తర్వాత కొద్దిగా తేనె తిని, తర్వాత కొద్దిగా పంచదార నోట్లో వేసుకొని పని మీద బయటికి వెళ్ళండి. 1 స్పూన్ పెరుగు, కొంచెం తేనె, కొద్దిగా పంచదార వీటి నోట్లో వేసుకుని ఆ తర్వాత పని మీద బయటికి వెళితే మృత్యుయోగమున్నా కాలయోగమున్నా ఇబ్బందులు ఉండవు. మీ ప్రయాణాలు విజయవంతంగా పూర్తి చేసుకోవచ్చు. మీ పనులు దిగ్విజయంగా పూర్తవుతాయి. మీకు ఎలాంటి దెబ్బలు తగలవు, అపమృత్యు దోషాలు ఉండవు, ఎలాంటి అవమానాలు ఉండవు. బ్రహ్మాండమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది. అదేవిధంగా రాశిచక్రం చాట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే ప్రధానంగా శుక్రవారానికి అధిపతి అయినటువంటి శుక్రుడు ధనుస్సు రాశిలో గురువింట్లో శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి భార్యాభర్తలు మాట్లాడుకునేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. లేకపోతే భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే సూచనలు ఉన్నాయి. అలాగే సినిమా, టీవీ రంగాల్లో, సంగీత, నాట్య రంగాలలో అవకాశాల కోసం చేసే ప్రయత్నాల్లో కొన్ని ఒడిదుడుకులు అనేటటువంటివి కూడా కనిపిస్తూ ఉంటాయి. శుక్రుడు శత్రువు ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇలా జరుగుతుంది. అలాగే ఆశ్లేష నక్షత్రానికి అధిపతి అయిన బుధుడు వృశ్చికంలో, కుజుడు ఇంట్లో, శత్రువు ఇంట్లో ఉన్నాడు. కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్నవాళ్ళు కూడా ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవటం మంచిది. అలాగే మఖా నక్షత్రానికి అధిపతి అయిన కేతువు కన్యలో ఉన్నాడు కాబట్టి 12 రాసుల వాళ్ళకి కొద్దిగా ఆకస్మిక సమస్యలు ఎదురవుతాయి. అయినప్పటికీ అంతిమంగా వాటిని పరిష్కరించుకోగలుగుతారు. అదేవిధంగా నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా ఆశ్లేష నక్షత్రం సాయంకాలం 5 గంటల 9 నిమిషాల వరకు ఉంది. ఈ ఆశ్లేష నక్షత్ర బలాన్ని బట్టి మంత్ర విద్యలు గురువుల దగ్గర నేర్చుకోవటానికి అనుకూలం. అలాగే ఇటుక బట్టీలకు నిప్పంటించడం లాంటి అగ్ని సంబంధమైన పనులు చేయటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే వినోద కార్యక్రమాలకు వెళ్ళటానికి, ఉల్లాసంగా ఉత్సాహంగా కాలాన్ని గడపడానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచిది. అలాగే ఎదుటి వాళ్ళతో గొడవలైతే ఆ గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి, గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి, కాంప్రమైజ్ చేసుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచి నక్షత్రం. అలాగే మీ వైపు న్యాయం ఉంటే, మీ వైపు నిజాయితీ ఉంటే గొడవపడి విజయం సాధించడానికి కూడా ఆశ్లేష నక్షత్రం మంచి నక్షత్రం. సర్జరీలు చేయటానికి, చేయించుకోవటానికి ఈ నక్షత్రం అనుకూలిస్తుంది. బ్యాడ్మింటన్, హాకీ లాంటి విద్యలు నేర్చుకోవటానికి కూడా ఆశ్లేష నక్షత్రం అనుకూలిస్తుంది. గణిత విద్యలు, మ్యాథమెటిక్స్ రిలేటెడ్ కోర్సుల్లోకి ప్రవేశించడానికి ఆశ్లేష మంచి నక్షత్రం. అలాగే సాయంకాలం 5 గంటల 9 నిమిషాల తర్వాత మఖా నక్షత్రం వచ్చింది. ఈ మఖా నక్షత్ర బలాన్ని బట్టి విదేశీయాన ప్రయత్నాలు చేసుకోవచ్చు. అబ్రాడ్ పరంగా జర్నీస్ కోసం చేసే ప్రయత్నాలకు సాయంకాలం 5 గంటల 9 నిమిషాల తర్వాత మఖా నక్షత్రం మంచిది. అలాగే తీర్థయాత్రలకు వెళ్ళటానికి, తీర్థయాత్రలకు సంబంధించిన ప్రయాణాలు ప్రారంభించడానికి కూడా మఖా నక్షత్రం మంచిది. అలాగే పితృదేవతల పేరిట దాన ధర్మాలు నిర్వహించడం ద్వారా పితృదోషాలు తగ్గింపజేసుకోవటానికి కూడా ఈ మఖా నక్షత్రం అనేది అనుకూలమైన నక్షత్రంగా చెప్పుకోవచ్చు. నక్షత్ర బలాన్ని బట్టి 12 రాసుల వాళ్ళు ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు
ప్రతి పనిలో సౌఖ్యం ఉంటుంది. అలాగే శత్రువులు నశించిపోతారు. చాలా కాలంగా ఉన్నటువంటి రహస్య శత్రువులు, బహిర్గత శత్రువులు నశించిపోతారు. వాళ్ళు మిత్రులుగా మారే అవకాశం ఉంది. లేదా వాళ్ళ శత్రుత్వ భావాలను వదిలిపెట్టి మీకు అనుకూలంగా మారే అవకాశాలు ఉన్నాయి. అలాగే మేషరాశి వాళ్ళకి ఈరోజు మంత్రసిద్ధి కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అంటే మేషరాశి వాళ్ళు ఏవైనా మంత్రం చాలా కాలంగా జపించుకుంటూ ఉంటే ఈరోజు ఆ మంత్రానికి సిద్ధి కలిగే యోగం కూడా ఉంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా నూతన గృహ నిర్మాణం కోసం చేసే ప్రయత్నాలన్నీ కూడా చాలా చక్కగా అనుకూలిస్తాయి. అంటే కొత్తగా ఏదైనా హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవాలని మీరు ఎలాంటి ప్లాన్ చేసినా సరే వృషభ రాశి వాళ్ళకి ఆ ప్లాన్ బ్రహ్మాండంగా ఇంప్లిమెంట్ అవుతుంది. హౌస్ కన్స్ట్రక్షన్ పరంగా సక్సెస్ అనేది ఈరోజు కనిపిస్తుంది. తదుపరి మిథున్ రాశి. మిథున్ రాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా వ్యాపార రంగంలో ఇబ్బందులు కనిపిస్తున్నాయి. వ్యాపారంలో మీ కింద పనిచేసే వాళ్ళ వల్ల మోసపోయే సూచనలు మిథున రాశి వాళ్ళకు ఉన్నాయి. అంటే గుమాస్తాలు, ఇలా మీ కింద పనిచేసే వాళ్ళు ఎవరున్నా కూడా, మీ షాపులో ఎవరున్నా కూడా వాళ్ళ వల్ల మోసపోయే అవకాశం ఉంది. కాబట్టి వ్యాపారంలో ఉన్న మిథున రాశి వాళ్ళు ఈరోజు వ్యాపార రంగంలో ప్రతిదీ ఒక గంట కనిపెడుతూ జాగ్రత్తగా వ్యవహరించాలి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు నూతన వస్త్ర లాభం ఉంటుంది. అలాగే ఉల్లాసం ఉంటుంది, ఉత్సాహం ఉంటుంది, మనోధైర్యం విపరీతంగా పెరుగుతుంది. విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసంతో దేన్నైనా సాధించగలమన్న నమ్మకంతో అన్ని పనులు కర్కాటక రాశి వాళ్ళు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో విశేషమైనటువంటి లాభాలు కలిగే సూచనలు కనిపిస్తున్నాయి. అంటే బంధుమిత్రులు ఏదో ఒక విధంగా ప్రతి పనిలో మీకు సహాయం చేస్తారు. ఆ సహాయం వల్ల సింహరాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో గొడవలయ్యే సూచనలు ఉన్నాయి. కాబట్టి కన్యారాశి వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు బంధువులతో మాట్లాడుతున్నా, మిత్రులతో మాట్లాడుతున్నా 1కి 10 సార్లు ఆలోచించి జాగ్రత్తగా మాట్లాడాలి. లేకపోతే వాళ్ళ వల్ల గొడవలు అవుతాయి, వాళ్ళ వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు శారీరకంగా అనారోగ్య భావనలు వెంటాడుతూ ఉంటాయి. కాబట్టి తులారాశి వాళ్ళు ఆరోగ్యం పట్ల ఈరోజు ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. వేళకు ఆహారాన్ని స్వీకరించడం, సరైన సమయానికి నిద్రించడం చాలా అవసరం. అలాగే కొద్దిగా ఆర్థిక ఇబ్బందులు కూడా వెంటాడుతూ ఉంటే ఆర్థికంగా ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు సంఘంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఉన్నాయి. కీర్తి ప్రతిష్ట లభించే అవకాశాలు ఉన్నాయి. సాంఘికంగా మీకు గౌరవం పెరుగుతుంది. మీరు చెప్పిందే వేదం అన్నట్లుగా ఉంటుంది. దానివల్ల మానసికంగా ఆనందాన్ని పొందుతూ ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు విశేషమైనటువంటి ధనలాభాలు కనిపిస్తున్నాయి. అనేక మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు చక్కగా అనుకూలిస్తాయి. అలాగే వ్యాపార పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లటానికి చేసే అన్ని ప్రయత్నాలు బ్రహ్మాండమైన శుభ ఫలితాలు ధనుసు రాశి వాళ్ళకి కలిగింపజేస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు రావలసిన ధనం వస్తు రూపంలో కానీ వేరే ఇతర రూపాల్లో కానీ వచ్చే సూచనలు ఉన్నాయి. అంటే మకర రాశి వాళ్ళు మొండి బాకీలు వసూలు చేసుకోవటానికి ఈరోజు ప్రయత్నిస్తే ఆ మొండి బాకీలు ఏదో ఒక విధంగా డబ్బు రూపంలో కానీ, వస్తు రూపంలో కానీ, ఇతర రూపాల్లో కానీ ఏదో ఒక విధంగా మీకు కలిసి వచ్చే సూచనలు ఉన్నాయి. మీ డబ్బు మీకు వచ్చే అవకాశం ఉంది. మొండి బాకీలు వసూలయ్యే యోగం ఈరోజు మకర రాశి వాళ్ళకి కనిపిస్తుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అనేక రూపాలలో ఉన్నటువంటి ఇబ్బందికర పరిస్థితులన్నీ కూడా తొలగిపోతాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోగలుగుతారు. కార్యసిద్ధి ఏర్పడుతుంది. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో చక్కటి అనుకూల ఫలితాలు కలుగుతాయి. సంతాన పరంగా కూడా మంచి పురోభివృద్ధి ఉంటుంది. సంతానం జీవితంలో అత్యున్నత స్థాయికి ఎదగటానికి చేసే ప్రయత్నాలు కుంభరాశి వాళ్ళకు అనుకూలిస్తాయి. అలాగే శారీరకంగా అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. చక్కటి ఆరోగ్య ప్రాప్తిని సిద్ధింపజేసుకోగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు అన్ని కష్టాలు తొలగిపోయి అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి చేసుకోగలుగుతారు. ఆర్థిక, ఆరోగ్య, కుటుంబ వ్యవహారాల్లో పూర్తిగా సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి. 12 రాశుల వాళ్ళు వాళ్ళ రంగాల్లో విశేషంగా రాణించాలంటే కార్తీక శుక్రవారం సందర్భంగా లక్ష్మీదేవికి సంబంధించిన ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని పని మీద బయటికి వెళ్ళాలి. ఓం శ్రీం మహాలక్ష్మి స్వాహ. ఈ మంత్రం 21 సార్లు చదువుకొని వెళితే
మహాలక్ష్మీదేవి అనుగ్రహం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో విశేషంగా రాణించవచ్చు. అనుకున్న పనులు అనుకున్నట్లు దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు. అలాగే శుక్రవారం కాబట్టి ఉదయం 6-7 మధ్యలో, మధ్యాహ్నం 1-2 మధ్యలో, రాత్రి 8-9 మధ్యలో శుక్రహోర ఉంటుంది. ఈ శుక్రహోర ఉన్న సమయంలో స్త్రీలతో ముఖ్యమైన చర్చలు చేస్తే చాలా మంచిది. నూతన వస్తువులు కొనుగోలు చేయటానికి, నూతన వస్త్రాలు ధరించడానికి శుక్రహోర మంచిది. అలాగే అలంకరణకు సంబంధించిన వస్తువులు కొనటానికి శుక్రహోర మంచిది. పువ్వులు, పండ్లు, గాజులు ఇలాంటివి కొనటం ద్వారా లక్ష్మీ కటాక్షం పొందటానికి కూడా శుక్రహోర చాలా మంచిది. అలాగే ఎంగేజ్మెంట్ చేసుకోవటానికి, నిశ్చయితాంబూలాలకు శుక్రహోర మంచిది. తీర్థయాత్రలు చేయటానికి, ముఖ్యమైన అధికారులను కలుసుకొని కీలకమైన చర్చలు చేయడానికి శుక్రహోర చాలా మంచిది. అలాగే కొత్తగా కొన్న వాహనాలు, బండి కానీ, కారు కానీ మొదటిసారి ఉపయోగించడానికి కూడా శుక్రహోర అనుకూలిస్తుంది. హోరాకాలాన్ని బట్టి ఈ పనులు చేసుకుంటే ఉత్తమ ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చు. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. అనేక యూట్యూబ్ ఛానల్స్లో మాచిరాజు భక్తి అనే పేరుతో కొంతమంది ఫేక్గా వీడియోలు చేయటము, అదేవిధంగా ఫేక్ నెంబర్స్ ఇవ్వటము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. మా అఫీషియల్ ఛానల్ మాచిరాజు భక్తి ఒకటే ఉంటుంది. మా అఫీషియల్ ఛానల్కి అఫీషియల్ ఫోన్ నెంబర్ ఒకటే ఉంటుంది. 9399990660 9399990660 ఈ నెంబర్కి మాత్రమే మీరు కాల్ చేసి లేదా మెసేజ్ చేసి అపాయింట్మెంట్ తీసుకోవచ్చు. కాబట్టి ఎప్పటికప్పుడు రాశి ఫలాలు అన్నీ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని చూడండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.